నమస్తే తెలంగాణ. నా వార్తలు నా ఇష్టం, వార్తలు గిట్ల చదువుతా ఉన్నది మీ ఆటంబాంబు సీఎం కేసీఆర్. రామేశ్వరం పోయినా శనేశ్వరం గిట్ల తప్పదన్నట్టు ఈ చంద్రబాబు నాయుడు పీడ మాత్రం మనకు పోతలే. నేనేదో శుభమాని పాలమూరు ప్రాజెక్టు గిట్ల కడతా ఉంటే ఈ చంద్రబాబుగా దేవినేని సన్నాసి ముక్కుల కట్టిగిట్ల పెట్టుకుని ఒక్కటే తుమ్ములు దుమ్ముతా ఉన్నారు. వాళ్ళు ఎన్ని దుమ్మినగా నేను ఆపుతానా? ఇసొంటి చంద్రబాబు కోటి మంది వచ్చిన కేసీఆర్ గిట్ల తగ్గడుగాక తగ్గడు. కుక్కలు దొంగలు సన్నాసులు బెదిరితే మనం భయపడతామా? హరిహరాదులు వచ్చిన గాని భయపడను గాక భయపడను. ఇక పీకల్లోతు ఊబులో గురుకుపోయిన చంద్రబాబు ఢిల్లీ పోయి ఆనికాళ్ళు ఈనికాళ్ళు గిట్ల పట్టుకుని వచ్చి నా అంతు చూస్తానని బెదిరిస్తా ఉన్నాడు. మనం ఎవరినైనా సరే కామెడీగా మాట్లాడితే ఊకోం, సీరియస్గా పంచులైతే ఊకుంటామా అయింది. గా పంచింగ్ డీటెయిల్స్ చదివే ముంగట ఒక్క పాలు హెడ్లైన్స్ గిట్ట చదువుతా, జరంతి ఇనుర్రి. తెలంగాణలో నేను బక్క ఆటంబాం. ఇక కేసు నుంచి తప్పించుకోలేడు చంద్రబాబు. హైదరాబాద్ ఏమైనా పచ్చబాబు తాత సొత్త? ఆంధ్ర మంత్రులు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏసీబీ కత్తి నూరుతా. దొంగలకు నరేంద్ర మోడీ ఒత్తాసు పాడ్డని తెలుసు. నీతి నిజాయితీలకు మారుపేరు ఆయన మనసు. నవ్ న్యూస్ ఇన్ డీటెయిల్. చంద్రబాబు దొరికిన దొంగ ఇప్పుడు తప్పించుకున్నట్టందుకు ఢిల్లీ గిట్ల పోయి కొత్త స్టైల్ పాలిటిక్స్ గిట్ల చేస్తా ఉన్నాడు. గవర్నర్ ఏడకపోతే ఆడ ఎదురైందంట. ఎన్ని మెట్లెక్కినా ఎన్ని గుళ్ళు తిరిగినా వాయిస్ రికార్డ్ అయింది. దరిద్రం ఫిక్స్ అయింది. ఇంకేం చేస్తాడా? నేషనల్ మీడియా వాళ్ళు గట్టిగడిగితే నీళ్ళు గిట్లా నములుతా మీద పడి కరుతా ఉన్నంట. మళ్ళా కొబ్బరి చిప్పల సిద్ధాంతం కడిగి తెచ్చుకుంటున్నాడు. నాతో గోక్కుంటే దురదగుంటాకేనని మంచిగా చెప్పిన ఈనలే. ఏం పడుతావునా కేసీఆర్? నీ గోకుడు నా దగ్గర పనికిరాదేమనుకుంటావునావు? మనకు సెంటర్లో మంచి వెయిట్ ఉంది. నీ కథంతా చెప్పాను. మోడీ గారైతే నా హావభావాలు కూడా పట్టేశారు. నీ ట్యాపింగ్ సంగతి, ఆ టేపుల సంగతి తేలిపోతుంది. అసలు నువ్వెవరా నా వాయిస్ రికార్డు చేయించడానికి? మా వాళ్ళ మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తావా? నీకేం హక్కు ఉంది? నన్ను అరెస్ట్ చేస్తే మా వాళ్ళు కూడా నీ మీద 100 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. అప్పుడు తెలుస్తుంది నా సంగతి ఏమిటో. ఫైర్తో గేమ్ ఆడద్దు. నాతో పెట్టుకుంటే ఆ జగనమయ్యాడో అందరూ చూశారు. ఇక నీ సంగతి కూడా అంతే. ఆ విషయాన్ని గుర్తుంచుకో. ఏ స్ట్రింగు లేదు, పింగు లేదు. నీ వాయిసా కదా చెప్పమంటే పిట్ట కథలు చెప్తావు దేనికా? నీ ఫోన్ నేనెందుకు ట్యాప్ చేస్తా? చేతి గిత్తే మా వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్లు గిట్లా చేస్తారు. నేను వీడియోలను గిట్లా నమ్ముకుంటా గాని ఆడియోలు నమ్ముకోను. నువ్వు బుద్ధిగల పని చేసినవని మోడీ తానకి పోయి చెప్పుకున్నావు. గాయన దొంగలు చెప్పే మాటలు గిట్ల ఇంటడా? అంత సాహసం చేస్తారా ఆయన? ఏం కేసీఆర్ ఏం మాట్లాడుతావు? నీకసలు నా మీద కేసు పెట్టే హక్కే లేదు. పక్క రాష్ట్రం సీఎం మీద ఎవరైనా కేసు పెడతారా? ఏం తమాషాలు చేసి సినిమా చూద్దామని చెప్పి అనుకుంటావరా? నా కథ అయిపోయిందో నీ కథ అయిపోయిందో త్వరలోనే తెలుస్తాను. కేంద్ర మంత్రులందరికీ నీ దొంగెత్తల సంగతి చెప్పాను. అన్నీ త్వరలోనే తేలుతాయి. ఈగ పోయిడవైపు నువ్వు నోరెత్తుకుని అరితే ఓ పోసేసుకుంటామని అనుకుంటున్నావు. అయింది. ఆల్రెడీ నీ అకౌంట్కి ఎత్తుగిట్లా పెట్టిన. ఏడు చెప్పుకునే వేస్టే. మొదలు అదిగిట్లా అది పెట్టుకో. అయ్యా కేసీఆర్ గారు, నేను ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు కంటే ఒకరిద్దరిని ఎక్కువే కలిశాను. ఆల్మోస్ట్ చంద్రబాబు పరువుని నా శక్తి మీద డ్యామేజ్ చేసి మరీ వచ్చాను. నేను ఢిల్లీ వెళ్ళినందుకు అందరూ నన్ను టీఆర్ఎస్ దూతని చెప్పి అంటున్నారు. ఎవరేమన్నా పర్వాలేదు. చంద్రబాబు కేసు మాత్రం అమెరికా లెవెల్లో మోత మోగిపోవాలి. ఆయన్ను భ్రష్టు పట్టించే కార్యక్రమంలో నా సహకారం ఎప్పుడూ మీకేముంటుంది. నన్నెంతమంది విమర్శించినా పర్లేదు. నన్ను ఆంధ్రాలో టీఆర్ఎస్ ఏజెంట్ అని చెప్పి అంతా భావించినా సరే నా టార్గెట్ మాత్రం చంద్రబాబే. నీ పని నువ్వు కానివా, నా పని నేను కానిస్తా. గిట్ల నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు గాని నేషనల్ మీడియాకు బాగా ఇంటర్వ్యూలు గిట్లా ఇవా. ఈడ నేను చూసుకుంటా. బాబుకు బిర్రుగా ఉచ్చు గిట్లా వేసిన ఇక తప్పించుకోలేడు. పాపంగా చంద్రబాబు మీద కేసు అనేసరికి జగన్ ఆనందంలో ఉక్కిరి బిగ్గిరి అవుతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉన్నది. ఇక ఢిల్లీ టూర్ గురించి మన గవర్నర్ గారు ఏమంటా ఉన్నారేందో ఒక్క పాలిందాం. ఢిల్లీ టూర్ చాలా చక్కగా జరిగింది. నేను నా హోటల్ పక్కనే ఉన్న గుడికి వెళ్ళగానే అక్కడ చంద్రబాబు గారు కనిపించారు. హోమ్ మినిస్టర్ దగ్గరకు నేను వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారు వచ్చారు. మళ్ళా బయటకు నేను వచ్చేటప్పుడు కూడా ఆయన నాకు తారసపడ్డారు. రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళినప్పుడు అండ్ మోడీ గారి రూమ్ దగ్గర కూడా ఇలా ఇద్దరం సరదాగా పచార్లు చేశాం. ఇక లంచ్ వెంకయ్యనాయుడు గారి ఇంట్లో చేసి డిన్నర్ హోటల్లో చేసి వచ్చాను. ఢిల్లీలో హీట్ తగ్గింది, హైదరాబాద్లో హీట్ పెరిగింది అంతే. కాకపోతే ఢిల్లీలో దోమలు కాస్త
ఎక్కువగా ఉన్నాయి. అరే గీ గవర్నర్ అసలు విషయం తప్ప అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అందుకనే ఇప్పుడు ఒక బ్రేక్ గిట్ల తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ధర్మం న్యాయం మన పక్కనే ఉంటాయి. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే మన క్యాంప్ ఆఫీస్ కాడనే ఉంటాయి. మనం ధర్మం తప్పట్లే కాబట్టి చంద్రబాబుకు పాపం గిట్ల జుట్టుకున్నది. ఏ పని చేసినా ఏలు గిట్ల పెడతానంటే ఇప్పుడుగా చంద్రబాబు కళ్ళలను దేవుడు కారం గిట్ల పెట్టిండు. అయ్యా కేసీఆర్ గారు, చంద్రబాబు అందరినీ కూడా ఇరికించి తప్పించుకునే టైప్ అండి. కాకపోతే మీరు మటుకు అతగాడిని సరిగ్గా ఇరికించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఎన్టీఆర్ గారి మరణం కేసును కూడా దీంట్లో చేరిస్తే ఎలా ఉంటుందా అని కూడా ఆలోచిస్తున్నాను. కావాలంటే నే కేసు పెడతానండి. మీరు గనక సహకరించినట్టయితే మీకు బాగా ఇష్టమైనటువంటి రామారావు గారు కూడా ఎక్కడున్నా సరే చాలా సంతోషపడతారు. మా అల్లుడు గిలగిలా కొట్టుకుంటూ దేశం పట్టుకు తిరుగుతున్న విధానం చూస్తుంటే నాకే కాదండి, మా జగన్ బాబుకైతే చిన్న పిల్లాడికి మళ్ళీ సంతోషం వేసి ఎగిరి గంతులేస్తున్నాడు. ఏ గిప్పుడుగా కేసు సంగతి దేనికమ్మా నాకు తెలియకడతా. గయని గిట్ల ముట్టుకుంటే ఉన్న కేసు గిట్ల ఈకైతుంది. నేను సినిమా నడుపుతా, మీరంతా చూడుర్రి. అసలు సినిమా ఇంకా ముందున్నది, అది గిట్ల యాది పెట్టుకోర్రి. నమస్కారాలు కేసీఆర్ గారు. మీరు ఏమో అనుకున్నాము, మా జగనన్నను మహబూబాబాద్లో రాళ్లతోని కొట్టించినందుకు మేము ఆ దినాల్లో మిమ్మలను చాలా తిట్టుకున్నాము. కానీ మీరు మాకు చంద్రబాబు మీద పగ తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు మీకోసం కూడా ఒకసారి ఫ్రీగా ఓదార్పు చేసి పెడతానండి. బాబును ఏ1 ముద్దాయిగా చేసి మా జగనన్న కోరిక తీర్చండి. మాకింతకంటే ఎక్కువ ఏమీ కూడా వద్దు. కావాలంటే వచ్చే ఎన్నికలలో మాకు ఎన్ని సీట్లు వచ్చినా మీకే ఫిరాయింపుల స్కీమ్ కింద ఇచ్చేస్తాము. మాకు రిటర్న్ గా మీరు ఇంకేమీ ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఏంది కేసార్, నా బిడ్డ ఫంక్షన్లో కొడక నోరున్నా మాట్లాడలేని మోగ మనుషునికి ఎట్లా చేసినావు? ఇదేమన్నా మంచుకున్నదా? మోగ మనుషులు మాట్లాడుకున్నట్లనే ఉన్నది కానీ ఇదేమన్నా ఫంక్షన్ లెక్క ఉన్నదా? అయ్యింది కేసు కోర్టులో ఉన్నది కనుక బతికిపోయినావు. లేకుంటే కేసు పెట్టి ఇరికిస్తావా? నా ఫంక్షన్లో నా మటన్ నేను తినకుండా చేస్తావా? నా బాబుగారు వచ్చినా కండ్లతోనే మాట్లాడుకున్నాము కానీ నోరు తెరిచి మాట్లాడుకోలే. ఎటు తిరిగినా ఏసీపోళ్ళు పిల్లల కోడే మాదిరిగా తిరిగారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా బంధుమిత్రుల కన్నా మీ ఏసీబీ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఇక లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇక ఎక్కువ ప్లేట్లు గిట్లా తిన్నారు. బిల్లు నీకు పంపించమాట అయ్యింది. ఇంతగానో అన్యాయం అయితే ఎట్లనా నాకు తెలియకట్ట. అరే ఏందిరే గా బచ్చా రేవంత్ గాడు అట్లనే అంటుడు. గా చంద్రబాబు ఢిల్లీకి పోయా మొత్తం నా పేరే చెప్పిండంట. నేనేదో టేపులున్నాయంటే ట్యాప్ చేసినామన్నాడు. నువ్వు ఏడాదిడతావురనే ఇక చంద్రబాబు కేసు గురించే మాట్లాడతలే. ట్యాప్ చేసిరానే చంద్రబాబు కేసు పెడతాడనే తెగ విర్రవీగుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కొడక మనల్ని కొడక కలిపి తిడుతున్నారు. ఏం చేయాలో ఏందో చెప్పానా కేసీఆర్ చంద్రబాబు ఇంటికాడ మొత్తం మన పోలీసుల్లో పెట్టిపిస్తా. ఏగా చంద్రబాబును మరీ గంతగనం భయపెడతావా నాయననా? ఏ గట్ల పెట్టకు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటావా? ఆ సన్నాసుల వల్ల హైదరాబాద్ కిరికురుంది. గాళ్ళ సంగతి నీకెందుకా? వదిలే, నేను చూసుకుంటా కదా. ఏం కిషోర్, ఆ భాష నేను కూడా మాట్లాడగలను, కానీ నాకు మరి ఏదైతే ఉందో ఆ భాష మాట్లాడలేను. అది అడ్డం వస్తుంది, అదే సంస్కారం అడ్డం వస్తుంది అనేటువంటి విషయం మేము ఈ సందర్భంగా తెలియజెప్తున్నా. మేము సన్నాసులమా? ఈ మాట నీకు ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ గురించి ఒప్పుకున్నాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఏం మమ్మల్ని ప్రతిరోజు సన్నాసులని చెప్పనడం తగినటువంటి విషయం. ఇది మంచి పద్ధతి కాదని కూడా నేను తెలియజెప్తున్నా. నీళ్ళంటావా? హైదరాబాద్కు నీళ్లు తెచ్చింది మేమే. ఇప్పుడు మరి మీరు తాగేటువంటి నీళ్ళు ఎక్కడ అని చెప్పి నేను అడుగుతున్నా. ఏం గీ నా వార్తల మనం ఇంకొంచెం సేపు గిట్ల ఉంటే నేను వేసుకున్న బట్టలు గుడక మా కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చినారని చెప్పి అంటారు. గీ వార్తలు అందుకని ఇంతటితో ముగిస్తావనా? జై తెలంగాణ ప్రాజెక్టులు, జై జై మన స్ట్రింగ్ ఆపరేషన్లు.